Saujanya and welcome to a new vlog. సో నేనైతే బాగల్కోట్కి VRL ట్రావెల్స్ నుండి వచ్చాను. అది బస్సు సర్వీస్ అయితే చాలా బాగుంది. ఏసీ స్లీపర్ బస్సులో వచ్చా. 980 రూపీస్లో అయ్యింది మనకి హైదరాబాద్ నుండి. అండ్ అదే మీరు వేరే ప్లేసెస్ నుండి రావాలంటే తిరుపతి, వైజాగ్, విజయవాడ అయితే డైరెక్ట్ బాదామికి ట్రైన్స్ అయితే లేవు. మీరు గదగ్ జంక్షన్ దగ్గర దిగాలి. అన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. అండ్ అదే మీరు హైదరాబాద్ టు బాదామి రావాలంటే డైరెక్ట్ ట్రైన్ కూడా ఉంది, సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్. అండ్ స్టేస్కి వచ్చేసి మీరైతే మావి రిట్రీట్లో ఉండొచ్చు. బాదామిలో చాలా బాగుంటుంది ఆ రిసార్ట్ అయితే. అండ్ ఇంకా వేరే రిసార్ట్స్ కూడా ఉన్నాయి, రాజ్ ఇంటర్నేషనల్ రిసార్ట్ అట్లాంటివి. మంచి వ్యూ ఉంటుంది బాదామి ఫోర్ట్ది. అండ్ అన్ని డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో మీకైతే మొత్తం ఐటినరీ, ఏ ప్లేసెస్ ఏ ఆర్డర్లో విజిట్ చేయాలి, ఎంత డిస్టెన్స్ ఉంటుంది అన్నీ చెప్తున్నాను. బాగల్కోట్ నుండి బాదామి అయితే 30 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక 45 మినిట్స్ టు 1 అవర్ డ్రైవ్లో కవర్ చేసేయచ్చు. అండ్ అక్కడ నుండి ఐహోలే, పతడక్కల్ ఇవన్నీ కూడా దగ్గరలోనే ఉంటుంది. అండ్ నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా ఈ పార్ట్ ఆఫ్ కర్ణాటక మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి. సో లెట్స్ గో. వెల్కమ్ టు నమ్మ కర్ణాటక. సో నేనైతే ఇప్పుడు బాదామిలో ఉన్నాను. చాలా అండర్ రేటెడ్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్. ఒక 4th సెంచరీ 5th సెంచరీ కేవ్స్ ఉన్నాయి ఇక్కడ, టెంపుల్స్ ఉంది. మీరైతే పక్కా విజిట్ చేయాల్సిందే. అండ్ ఇక్కడైతే బాగల్కోట్ నుండి ఒక 30 కిలోమీటర్స్లో రీచ్ అయ్యాను. 1 అవర్ డ్రైవ్ ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు మావి రిట్రీట్ బాదామిలో ఉన్నాను. అండ్ ఈ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. అంబియన్స్ చాలా బాగుంది. స్టే ఆప్షన్స్ కూడా ఉన్నాయి, పూల్ ఉంది, ఇంకా వీళ్ళ ఫుడ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఆర్కిటెక్చర్ అయితే బాదామి, ఐహోలే ఆ ఆర్కిటెక్చర్ వీళ్ళ ప్లేస్లో ఇన్కార్పొరేట్ చేశారు. మీరు బాదామి వస్తే ఇక్కడైతే స్టే చేయొచ్చు. ఫుడ్ కూడా చాలా బాగుంది, అన్నీ నీట్గా ఉంది. నేనైతే ఇప్పుడు బాదామి కేవ్స్ దగ్గరకు వచ్చాను. నా వెనకాల చూస్తున్నారు కదా, ఇది చాలా ఓల్డ్ కేవ్స్. 4th సెంచరీలో బిల్డ్ చేశారు, చాళుక్య డైనాసిటీ అప్పుడు. అండ్ బాదామి వచ్చేసి చాళుక్య వాళ్ళది 3rd క్యాపిటల్. అండ్ ముందు అప్పట్లో బాదామిని వాటాపి అనేసి అనేవాళ్ళు. సో వెళ్ళి లోపలైతే ఎక్స్ప్లోర్ చేద్దాం. 4 కేవ్స్ ఉన్నాయి, టోటల్ 250 స్టెప్స్ ఉన్నాయి. సో లెట్స్ గో. సో ఇదైతే పార్కింగ్ సెంటర్. ఇక్కడ అంతా కార్స్ అని పార్క్ చేసేసి అక్కడ ఎంట్రీ. అలా 4 కేవ్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. సో ఇప్పుడైతే నేను కేవ్ 1 దగ్గర ఉన్న బాదామి కేవ్స్లో. అండ్ ఫస్ట్ కేవ్ ఎలా ఉందో చూపిస్తాను. సో ఇది నటరాజ స్వామిది. 18 చేతులు ఉంటాయి అండ్ రిప్రజెంటింగ్ 81 డాన్స్ ఫామ్స్. నటరాజ స్వామి దగ్గర చూడండి, ఇక్కడ వినాయకుడు కూడా ఉన్నాడు. సో ఇక్కడ నంది కూడా ఉంది. కేవ్ 1 ఇది. అండ్ ఇవి చూడండి అసలు ఎంత బాగా కార్వ్ చేశారో. ఈ ఎడ్జెస్ కానీ ఇవన్నీ ఎంత బాగా కార్వ్ చేశారో చూడండి. వెనకాల చూస్తున్నారు కదా, ఇది అర్ధనారీశ్వర స్కల్ప్చర్. లెఫ్ట్ సైడ్ శివుడిది అండ్ రైట్ సైడ్ పార్వతీదేవి ఉంటుంది. అందుకే మీరు హ్యాండ్ బ్యాంగిల్స్ కూడా చూస్తే రైట్ సైడ్ అయితే బ్యాంగిల్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అయితే బ్యాంగిల్ ఏమి ఉండదు. సో వేరే స్కల్ప్చర్ కూడా చూపిస్తా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే హరిహర స్కల్ప్చర్. అండ్ లెఫ్ట్ సైడ్ అయితే శివుడిది ఉంది అండ్ రైట్ సైడ్ అయితే విష్ణుదేవుడు ఉన్నాడు. విష్ణుదేవుడు ఇటు సైడ్ లక్ష్మీదేవి ఉన్నారు. అండ్ లెఫ్ట్ సైడ్ అయితే పార్వతీదేవితో శివుడు ఉంటాడు. సో ఇదైతే హరిహర స్కల్ప్చర్. అండ్ ఇప్పుడైతే సీలింగ్ చూపిస్తా. పైన చూడండి, నాగరాజ స్వామిది ఉంది ఇట్లాగా.
ఇప్పుడైతే నేను బాదామి కేవ్స్లో కేవ్ 2లో ఉన్నా. అండ్ ఇక్కడైతే విష్ణు భగవానుడి అవతారాలు కూడా ఉన్నాయి, మీకు అన్నీ చూపిస్తాను. సో ఇదైతే విష్ణుదేవుడు వేరే అవతారం, వారాహ అవతారం. అండ్ ఈ అవతారంలో అయితే విష్ణుదేవుడు భూదేవిని తీసుకొస్తాడనమాట. సో ఆ స్టోరీ అంతా ఇక్కడ చూపిస్తున్నారు. అండ్ కింద చూస్తే మీరు శేషనాగ ఉంటాడు. అండ్ ఇక్కడ కూడా వారాహ అవతారంలో కాలు డైరెక్ట్గా శేషనాగ మీద లేదు, అక్కడ లోటస్ ఉంది చూస్తుంటే. సో ఇంత బ్యూటిఫుల్గా ఇదైతే క్రాఫ్ట్ చేశారు అప్పట్లో. ఇదైతే స్వస్తిక్, ఇదంతా సీలింగ్ మళ్ళీ. అండ్ ఇదైతే చూడండి మత్స్య యంత్రం ఎంత బాగుందో. 10 लोग जीता, जीतने का इंद्र पर भी जाता था। वो टाइम में सब लोग है ना जाके उसके पास जाता है, उनको रुको ये है ये राक्षस है, इंद्र भी आ रहा है बोलता है। वो टाइम में क्या किया, मैं रुकता हूँ, मैं चुप बैठो, मैं आता हूँ। ఇక్కడ కేవ్ 2 లోపలికి అయితే వెళ్తున్నాము. అండ్ లోపల అయితే అసలు ఏమీ లేవు, అంటే ఏ మూర్తి కానీ ఏమీ లేవు, ఖాళీగానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ కేవ్ 3కి వెళ్తున్నాము. సో మనమైతే ఇప్పుడు కేవ్ 3లో ఉన్నాం, బాదామి కేవ్స్లో. అండ్ దిస్ ఈస్ ద లార్జెస్ట్ కేవ్. 12 years పట్టిందంట ఇది మొత్తం చేయడానికి. అండ్ నా వెనకాల చూస్తున్నారు కదా, విష్ణుదేవుడు అనంత రూపంలో సర్పెంట్ మీద ఉంటాడు, అదే నాగరాజు మీద. ఎంత బ్యూటిఫుల్ కార్వింగ్ చూడండి మీరు. శ్రీకృష్ణ గోవింద హరే మురారి. పక్కనే వరాహ అవతారంలో విష్ణుదేవుడు ఉంటాడు చూడండి, భూదేవి తల్లితో. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి అసలు. స్వామి సఖా హమారే పితమాత్ స్వామి సఖా హమారే నాథ్. సో ఇదైతే కేవ్ 3 కార్వింగ్స్ చూడండి ఎంత బాగుందో అసలు. ఇలా ఎడ్జ్ కానీ అదంతా చాలా పర్ఫెక్ట్గా చేశారు. కేవ్ 3 అయితే ఇంకా చాలా బాగుంది. అండ్ సీలింగ్స్ కూడా చూడండి, ఆగండి మీకు చూపిస్తా. సీలింగ్స్ ఎంత బాగుందో చూడండి. చూడండి ఇక్కడైతే మళ్ళీ స్తంభాలు డిఫరెంట్గా ఉంది, కార్వింగ్స్ అంతా చాలా సింపుల్గా పెట్టారు. ఇక్కడైతే ఉగ్ర నరసింహస్వామి స్కల్ప్చర్ మీరు చూస్తే ఎంత బాగుందో. అండ్ అక్కడ ఫేస్ కూడా చూస్తే కొంచెం స్మైలింగ్ పొజిషన్లో ఉంది. సో చూడండి పక్కనే ఇంకొక విష్ణు అవతారం ఉంది చూడండి ఎంత బాగుందో. చాలా పెద్దగా ఉంది, వీడియోలో మీకు అట్లా తెలియట్లేదు కానీ చాలా పెద్దగా ఉంది. సో కేవ్ 3లో అయితే చూడండి ఈ స్కల్ప్చర్ ఎంత బాగుందో, కాలు అట్లా పైన పెట్టేసి అంతా చూడండి. సో కేవ్ 3లో అయితే త్రివిక్రమ రూపం, విరాట రూపం అన్నీ ఉన్నాయి విష్ణుదేవుడిది. సో ఇప్పుడైతే కేవ్ 3 అయిపోయింది అండ్ కేవ్ 4 వెళ్తున్నాం. సో కేవ్ 4 అయితే మొత్తం జైన్, మహావీర్ వాళ్ళందరు స్కల్ప్చర్స్ ఉంటుంది. సో మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ మీరైతే బాదామి అస్సలు మిస్ అవ్వద్దు. దిస్ ఇస్ వెరీ అండర్ రేటెడ్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్. సో నా వెనకాల చూస్తున్నారు కదా, ఇదైతే అగస్త్య లేక్. అండ్ పైన చూస్తున్నారు కదా అదైతే బాదామి ఫోర్ట్. అండ్ అక్కడ భూత్నాథ్ టెంపుల్ ఉంటుంది, శివుడు టెంపుల్. అటువైపు చూస్తే ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి వ్యూ. ఇదైతే కేవ్ 4 నుంచి ఇలా వ్యూ ఉంటుంది. దిస్ ఇస్ కేవ్ 4. ఇది జైన్స్ అండ్ బుద్ధిజం అండ్ మహావీర్ కల్చర్స్ అన్నీ ఉంటుంది. వెళ్ళి చూద్దాం. ఆ కాలంలో చాళుక్య డైనాసిటీ అప్పుడు ఇవన్నీ చేశారంటే వాళ్ళు ఎంత రిలీజియస్, ఓపెన్, సెక్యులర్ అవన్నీ చూడండి. అసలు మీరు చూడండి ఎంత బ్యూటిఫుల్గా కార్వ్ చేశారో. 8th centuryలో వేరే రిలీజియన్ వాళ్ళకు కూడా కార్వింగ్స్ చేశారు. సో ఎంత సెక్యులరో చెప్పచ్చు మనము.
సో ఇది మహాకూట టెంపుల్. ఇది కూడా చాలా ఓల్డ్ టెంపుల్, చాళుక్య టైంలో బిల్డ్ చేశారు. బాదామిలో ఉంటుంది. అండ్ శివుడు ఉంటాడు ఇక్కడ. అండ్ ఇక్కడ శివుడిది మొత్తం పూజ అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అండ్ సీక్రెట్ పాండ్స్ కూడా ఉన్నాయి, మీకు చూపిస్తా. కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం. సో ఈ పాండ్లోనే షూటింగ్ అయినప్పుడు గురు మూవీ ఉంది కదా, దాంట్లో ఐశ్వర్య రాయ్ డాన్స్ చేస్తారు నన్నారే అనేసి. సో ఇక్కడే అంతా అయ్యింది అది. కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి. మహాకూట్ టెంపుల్లో ఇదొకటి ఉంది. ఇంకొకటి ఇది మెయిన్ టెంపుల్ అయితే కాదు, కానీ లెఫ్ట్ సైడ్ ఉంది చూడండి శివలింగం. అండ్ ఆపోజిట్లోనే మీకు బ్యూటిఫుల్ నంది ఉంటుంది పెద్దగా, చూడండి. సో నేనైతే ఇప్పుడు బాదామి కేవ్స్ నుండి మహాకూట్ టెంపుల్కి వచ్చా, 15 కిలోమీటర్స్ కవర్ చేసి. అండ్ ఇదైతే చాలా ఫేమస్ టెంపుల్, చాలా ఓల్డ్ టెంపుల్. అండ్ చాళుక్య డైనాసిటీలో కట్టారు. బట్ ఇక్కడ ఇంకా పూజలు అవుతున్నాయి శివుడికి. అండ్ చాలా పీస్ఫుల్ ఉంటుంది ఇక్కడ. చాలా మూవీస్ షూటింగ్ కూడా అయింది, గురు మూవీ షూటింగ్ అన్నీ అయ్యాయి, మీకు చూపిస్తా. సో ఇలా చిన్నవి మిడిల్లో చాలా ఉన్నాయి మహాకూట్ టెంపుల్తో. మహాకూట్ టెంపుల్లో అయితే ఇలా చిన్నవి చాలా ఉన్నాయి లోపలనే. అండ్ లోపల చూడండి అక్కడ కావింగ్ శివలింగం వెనకాల ఎంతో బాగుంది కదా. సో ఇలా అన్ని చిన్నవి ఉన్నాయి. మెయిన్ టెంపుల్ కూడా తీసుకెళ్తాం మిమ్మల్ని. పైన గోపురం మీద చూడండి ఎలా ఉందో. మనం ఇలాంటిదే సేమ్ ఆర్కిటెక్చర్ అక్కడ కూడా చూసాము ముందు. సో ఇదైతే వీరభద్ర స్వామి టెంపుల్. అండ్ ఇది మెయిన్ శివుడు టెంపుల్, మహాకూట టెంపుల్. సో ఇది ఇట్లా టర్న్ చేయొచ్చు, లిఫ్ట్ అయితే చేయలేము కానీ టర్న్ అయితే చేస్తారు. సో ఇప్పుడైతే దర్శనం అయిపోయింది మహాకూట మెయిన్ టెంపుల్లో, శివుడి దర్శనం. అండ్ చాలా పీస్ఫుల్గా కూడా ఉంది అట్మాస్ఫియర్ మొత్తం. మీరైతే తప్పకుండా విజిట్ చేయండి బాదామి వస్తే. సో ఇవి చూస్తున్నారు కదా, ఇవైతే రథ్ అన్నమాట. అంటే ఫెస్టివల్స్ జాతరలు అయినప్పుడు దేవుడిని వీటిల్లో పెట్టి ఊరు అంతా బాదామిలో మొత్తం చూపిస్తారు. టెంపుల్ ముందు అన్నీ అవుతూ ఉంటాయి. సో అవి అన్నమాట ఇవి. దగ్గర నుండి మీకు ఇంకా చూపిస్తా ఎలా ఉందో. సో ఇప్పుడైతే నేను బనశంకరి ఆలయంలో ఉన్నా. ఇది ఒక శక్తిపీఠం. అండ్ ఈ టెంపుల్ అయితే నైట్ 9 వరకు ఉంటుంది. సో మీరైతే విజిట్ చేయండి. అండ్ నైట్ 9కి అయితే ఇక్కడ దేవిని పడుకోబెడతారు. అప్పుడు లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఉట్టి ఒకటే చిన్న వెలుగులాగా ఉంటుంది, అలా తీస్తారు. ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ ఇక్కడ. బాగల్కోట్ నుండి అయితే వస్తారు, అన్ని ప్లేసెస్ నుండి వస్తారు. బాదామిలో ఉంటుంది, దగ్గరే విజిట్ చేయండి. సో ఇది లోపల ఇట్లా ఉంది టెంపుల్ లోపల. బనశంకరి శక్తిపీఠం అమ్మవారిది. వెళ్ళి దర్శనం చేసుకుందాం. మార్నింగ్ 5 నుండి నైట్ 9 వరకు ఉంటుంది. అండ్ రథోత్సవ టైం అప్పుడు ఇలా టైమింగ్స్ ఉంటాయి. దర్శనం అయితే అయిపోయింది, చాలా బాగుంది. అమ్మవారు అయితే చాలా పీస్ఫుల్గా, చాలా ప్లెజెంట్గా అనిపించింది. అండ్ ఈ టెంపుల్ అయితే బనశంకరి టెంపుల్ చాళుక్య డైనాసిటీ అప్పుడు ముందు కట్టారనమాట. అంటే అప్పుడు వాళ్ళ కులదేవత బనశంకరి అమ్మవారు. సో ఆ టైంలో కట్టారు. అండ్ మళ్ళీ ఇంకా రీస్టోర్ అలా చేస్తూనే ఉన్నారనమాట. సో ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది.
అండ్ ఇదొక శక్తిపీఠం కూడా, మీరైతే తప్పకుండా విజిట్ చేయండి.